అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 50వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నిజంగా మీరు చేసింది బయటకు రాకుండా ఉండడానికే విడాకులనే పిచ్చిదాన్ని చేసి నమ్మించి నన్ను మీతో పాటు ఉండేలా చేసుకున్నారా? అను అది అని క్రిష్ ఏదో చెప్పబోతూ ఉంటే, నిజమో కాదో అది మాత్రమే చెప్పండని అంటుంది అను. క్రిష్ మౌనంగా తలదించుకుంటే అను క్రిష్ కాలర్ పట్టుకొని, ఎందుకు చేశారలా? నన్ను ఒక ఫూల్ని చేశారు కదా ఇన్ని రోజులు. అను కామ్ డౌన్. నువ్వు సరిగ్గా లేవు. హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెయ్యి పట్టుకుంటే విసిరికొట్టి, ఎందుకింత డ్రామా ప్లే చేశారు? మీ తప్పు బయటికి రాకూడదనా, లేక మీ బేబీ కోసమా? అను డోంట్ టాక్ రబీష్, పద హాస్పిటల్కి వెళ్దామని కోపంగా అంటే, తాకకు నన్ను, మిమ్మల్ని చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. నిజం ఎందుకు దాచారు? ఇన్ని రోజులు మీతో కలిసున్నాను కదా, అప్పుడు కూడా నిజం చెప్పాలని అనిపించలేదా? కడుపు మీద చెయ్యి గట్టిగా పట్టుకొని నొప్పికి మాటలు రాక మోకాళ్ళ మీద పడిపోతే షార్ప్గా రియాక్ట్ అయిన క్రిష్ అను గర్భం నేలకి తాకడానికి అంత ముందే పట్టుకొని మెల్లిగా స్పృహ కోల్పోతున్న అనుని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. చేతులకు తెలిసిన బ్లడ్కి అను ముఖంలో టెన్షన్గా చూస్తాడు క్రిష్. స్పృహ కోల్పోయి కళ్ళు మూతలు పడుతూ ఉంటే కారులో ఆమెను కూర్చోపెట్టి కారు స్టార్ట్ చేస్తూ దారిలోనే వైదేహికి కాల్ చేసి తాము వస్తున్నట్లు చెప్తాడు. ఆ నొప్పికి పడుతున్న టెన్షన్తో ఏడుస్తున్న అనుని చూసి క్రిష్లో భయం అతని గుండెని చేరితే అను చెంపను తడుతూ, అను వేకప్, ఏమీ కాదు నీకు, టెన్షన్ అవ్వకని ఆమెకు చెప్తాడు. కానీ ఆమెని ఆ సిచ్యువేషన్లో చూస్తున్న క్రిష్కి భయం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. హై స్పీడ్ మీద హాస్పిటల్కి చేరుకుంటే వైదేహి చెక్ చేసి బయట టెన్షన్ పడుతున్న క్రిష్ దగ్గరికి వస్తుంది. వైదేహి, డాక్టర్ అనూకి ఎలా ఉందని అడిగితే, మిస్టర్ క్రిష్, అనూకి మొదటి నుండి స్ట్రెస్ అసలు ఉండకూడదని చెప్పాను కదా, బ్లీడింగ్ చాలా వరకు అయ్యింది, అర్జెంటుగా సీ సెక్షన్ చేయాలి, బిడ్డ కదలికలు కూడా తెలియట్లేదు, హై బీపీ కాస్ అబాట్ అని అంటుంది. వైదేహి, నో నో డాక్టర్, అలా జరగకూడదు, వెంటనే ఆపరేషన్ చేయండి క్రిష్ అంటే వైదేహి నర్స్ చేత ఫార్మాలిటీ పేపర్స్ పంపిస్తుంది. హస్బెండ్ కాలంలో సైన్ చేసి ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని మానుకుంటాడు. నిమిషాలు గంటలుగా మారుతూ ఉంటే అంతే వేగంగా అతని గుండె వణుకుతూ ఉంటుంది. సరిగ్గా 2 గంటలకి నర్స్ టవల్లో చుట్టిన బేబీని తీసుకొని వచ్చి, కంగ్రాచులేషన్స్ సార్, మీకు పాప పుట్టిందని క్రిష్ చేతిలో పెడుతుంది. పింక్ కలర్లో బొద్దుగా ఉన్న రూపంలో క్రిష్ని పోలి పొడుగుగా ఉంటుంది. వణుకుతున్న చేతులతో జాగ్రత్తగా ఎత్తుకొని చేతిని అతని పెదవుల దగ్గర పెట్టుకొని, వెల్కమ్ మై ప్రిన్సెస్ అని చిక్స్ మీద పెదవులు ఆనించగానే చురుక్కున గుచ్చుకున్న మీసానికి కళ్ళు తెరిచి విప్పార్చి మొదటిసారి తండ్రిని చూసి క్రిష్ వేలిని చప్పరిస్తుంది బుజ్జిది. క్రిష్ మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంటే అతని ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు కారుతాయి. పాపని చూస్తూ సమస్తం మరిచిన క్రిష్ని చూసి, నర్స్, సార్ పాపనిస్తే డ్రెస్సింగ్ చేయాలని అంటుంది. అని నా వైఫ్ అని అడిగితే, ఇంకా తనకి మెలకు రాలేదు సార్, ఇంకో గంట వరకు స్పృహలోకి రారని చెప్పి బేబీని తీసుకొని వెళ్ళిపోతుంది నర్స్. తన కూతుర్ని తాకిన చేతుల్ని చూసుకొని చైర్లో కూర్చొని ఆనందం మధ్య కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్. ఇంతలో ఇంటి నుండి కాల్ అతనికి లోకల్లోకి తీసుకొని రాగా, గ్రానీ అని వనకేశ్వరంతో అంటాడు. నాన్న, అభి, రంగమ్మ చెప్పింది హడావిడిగా అనుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళావంట కదా, ఏమైందిరా అనుకి అని కంగారుగా అడుగుతుంది. బామ్మ, ఏమీ అవ్వలేదు గ్రానీ, నా ప్రిన్సెస్ వచ్చింది నా కోసమని ఆర్తిక చెప్తాడు. నిజమా అభి అని ఫోన్ మాట్లాడుతూనే సుజాత, సూర్య అని అందరినీ వరుసపెట్టి పిలుస్తూ విషయం చెప్తే అందరూ ఉన్న పలానా హాస్పిటల్కి చేరుకుంటే దారిలోనే అను తండ్రికి కాల్ చేసి విషయం చెప్తుంది బామ్మ. అంతులేని సంతోషంతో అను తీసుకునే నిర్ణయం తెలియని క్రిష్ అను ఉన్న రూమ్లోకి వెళ్తాడు. మరో ప్రాణానికి ఊపిరిపోసి వడిలిపోయిన ముఖంతో పడుకొని ఉంటే నుదుటి మీద ప్రేమగా కిస్ చేసి, లవ్ యూ సో మచ్, లైఫ్లోనే బెస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అను అని అక్కడే పెదవులు నిలుపుతాడు. చేతిని అతని చేతితో పెనవేసి ఎంతసేపు అలా ఉన్నది కూడా గుర్తు లేకుండా ఉంటే కాసేపటికి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అను. కళ్ళు మూసుకొని ఆమె చేతిని పెదవుల దగ్గర ఉన్న క్రిష్ అతను చూసి అను చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూస్తే క్రిష్ కళ్ళు తెరిచి, అను డోంట్, ఐ ఆమ్ సారీ, నిన్ను వదులుకోలేక వేరే దారి లేక అలా ఆ రోజు చర్చితో చెప్పించానని క్రిష్ బాధగా అంటాడు. చెయ్యి వెనక్కి తీసుకొని, మిమ్మల్ని నమ్మిన ప్రతిసారి నా మనసుకి దెబ్బే తగులుతుంది. ఎందుకు అభి గారు, అను, నీకు సర్జరీ జరిగి జస్ట్ అవర్సే అయ్యింది, నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకని చంప నిమురుతూ అంటే, నన్ను ముట్టుకోకండి, నా పాప ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడుగుతుంది. డ్రెస్సింగ్ కోసం నర్స్ తీసుకెళ్ళిందని క్రిష్ అంటే, మీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోండని అరుస్తుంది అను. బాధగా రూమ్ నుండి బయటకు వస్తే
హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగా వస్తారు. ఒక్కొక్కరు అనుని చూసి పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటే నర్స్ నీట్గా వెచ్చటి టవల్తో చుట్టి తీసుకొని వస్తుంది. ముందుగా బామ్మ ఎత్తుకొని ముద్దాడి భాస్కర్ చేతికిస్తే నా చిట్టి తల్లి అని ఆనంద బాష్పాలు వచ్చే ఎత్తుకొని, ఆ తర్వాత సూర్యదేవ్ గారు ఎత్తుకొని నా ఇంటి యువరాణి అని ముద్దాడి సరళ గారికిస్తే ఎత్తుకొని క్రిష్ వైపు చూస్తుంది. పాప పుట్టిందన్న ఆనందం కన్నా అను హేట్ చేస్తుందన్న బాధే ఎక్కువగా ఉంటే వంశీ క్రిష్ని చూసి వాట్ హ్యాపెండ్ రా అని అంటాడు. ఏమీ లేదని తల ఊపి అత్తయ్య తను ఒంటరిగా ఉంది, మీరు వెళ్ళండి అని అంటాడు క్రిష్. ఆ ఫ్లోర్ చివరికి వెళ్ళిన క్రిష్ని చూసి వెనకే వెళ్తాడు వంశీ. సిగరెట్ వెలిగిస్తున్న క్రిష్ని చూసి ఏమైంది క్రిష్ అని అంటే తనకి నిజం తెలిసింది వంశీ, షీ హేట్స్ మీ అని బాధగా అంటాడు. నిమిషం సైలెన్స్ తర్వాత తెలియనువ్వు క్రిష్, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అంటాడు వంశీ. అయి నోరా, కానీ తన కోపాన్ని భరించగలను కానీ తన అసహ్యాన్ని భరించలేనని అంటాడు క్రిష్. ఏమీ అవ్వదు క్రిష్, రిలాక్స్, అను అర్థం చేసుకొని నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తుంది, షీ లవ్స్ యూ అని అంటాడు వంశీ. ఈవినింగ్కి అంతా ఫ్యామిలీ బుజ్జి క్రిష్ న్యూ వెర్షన్తో టైం స్పెండ్ చేస్తే క్రిష్ గొర్రెల మందలా ఉన్న అందరినీ ఇంటికి పంపించేసరికి తల ప్రాణం తోగకొస్తుంది. విశాల, నా అవసరం ఉంటుంది బాబు ఇక్కడ, నేను ఉంటానని అంటే అక్కర్లేదు అత్తయ్య, అనుని నేను చూసుకోగలను, ఆఫ్టర్నూన్ నుండి ఇక్కడే మీరు లంచ్ కూడా చెయ్యకుండా ఉన్నారు, ఇంటికి వెళ్ళండి అని అంటాడు. సరళ క్రిష్ చేతిని పట్టుకొని అన్నీ నీకు చెప్పుకోలేదు అవి, విశాల వదినని ఉండనివ్వు, ఈ టైంలోనే అమ్మ అవసరం ఎక్కువగా ఉంటుందని అంటుంది. చేతిని వెనక్కి తీసుకొని సరే మీ ఇష్టం అని దూరం జరుగుతాడు. అందరూ వెళ్ళిపోతే పెయిన్ కిల్లర్కి మత్తుగా పడుకున్నాను అని చూసి పక్కన చైర్లో కూర్చొని పాపని చూస్తూ టైం మరుస్తాడు. బేబీ క్యార్మని రాగవందుకుంటే అను ఉలిక్కిపాటుగా లేచి పాపను తీసుకోవాలని చూస్తే క్రిష్ ఆగు అని ఆమెను జాగ్రత్తగా బెడ్ రెస్ట్ కానించి పాపని ముందుకిస్తుంటే అమ్మని పిలవండని అంటుంది అను. ఏం కావాలని అను అని క్రిష్ అంటే పాలు పట్టాలని అను చెప్పలేక ఇబ్బంది పడుతుంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు అమ్మని పిలవండి అని కోపంగా అంటుంది. అను డోంట్ బి సిల్లీ, నేనున్నాను కదా, ఏమి కావాలని అడిగితే అను పాపని జాగ్రత్తగా ఒడిలోకి తీసుకొని బయటికి వెళ్ళండి అంటుంది. ఇంతలో విశాల లోపలికి వచ్చి ఏడుస్తున్న పాపని చూసి ఓసై అను పాలు పట్టవే, పాప చూడు ఎలా ఏడుస్తుందో అని అంటూ చిన్నగా కసురుతుంది. అప్పుడు బల్బు వెలిగిన క్రిష్ అను వైపు సూటిగా చూస్తే విశాల జాగ్రత్తగా అను డ్రెస్ బటన్స్ని తప్పించి పాలు పట్టిస్తుంది. మొదటిసారి బిడ్డకు పాలిస్తూ ఆ అనుభూతిని, అందులోని మాధుర్యాన్ని చూసిన అను ఓరగా క్రిష్ వైపు చూస్తుంది. బుద్ధిగా కూర్చొని గోడలను చూస్తుంటే చూపును తిప్పేస్తుంది. పాలు పట్టగానే బుజ్జి నిద్రపోతే క్రెడిట్లో పడుకోబెట్టి అల్లుడు గారు ఎప్పుడు ఇంటికి పంపిస్తారని అడుగుతుంది విశాల. డాక్టర్తో మాట్లాడాలి అత్తయ్య అని, నేను ఇప్పుడే వస్తానని బయటకు నడిచి బుజ్జిదాని కోసం ముందే ఆర్డర్ పెట్టిన కాస్ట్లీ బట్టల నుండి న్యూ మోడల్ కిడిల్ వరకు అన్నీ ఇంటికి రప్పిస్తాడు. ఉదయం నుండి ఏమీ తినకుండా ఉన్న క్రిష్ని చూసి అల్లుడు గారు నేను అను దగ్గర ఉంటాను, మీరు వెళ్ళి ఏదైనా తిని రండని విశాల అంటే వద్దత్తయ్య, ఆకలిగా లేదని అంటాడు క్రిష్. హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్న అను నేను మా ఇంటికి వెళ్తానని స్థిరంగా అంటే కుదరదని అంతే స్థిరంగా అంటాడు క్రిష్. విశాల అదేంటి బాబు అలా అంటారు, ఆడపిల్లకి కాన్పు పుట్టింట్లోనే జరగాలి బాబు, 3 నెలలు ఉంచుకొని సారె పెట్టి పంపిస్తామని అంటే అలాంటివన్నీ నేను నమ్మనత్తయ్య, అను నా ఇంట్లోనే ఉంటుంది, నా భార్యని పాపని నేను చూసుకోగలనని విశాల గారిని ఇంటి ముందు డ్రాప్ చేసి కార్ని తమ ఇంటి ముందు ఆగుతుంది. ముందే ఇల్లంతా శానిటైజ్ చేయించడంతో గుమ్మంలోనే ఆపి రంగమ్మ ఇద్దరికి దిష్టి తీస్తుంది. రూమ్ అంతా కూడా దాని రూపురేఖలు మారిపోయి ప్లెజెంట్గా ఉంటే అను చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తే క్రిష్ చెయ్యి విసిరికొట్టి నేను నడవగలనని ముందుకు నడుస్తుంది. పాపకి పాలు పట్టించి నిద్రపుచ్చితే క్రిష్ అను కోసం ఫుడ్ తీసుకొని రూమ్లోకి వస్తాడు. ముఖం తిప్పుకుంటే నా మీద ఉన్న కోపం ఫుడ్ మీద చూపించకని తినిపిస్తే నేను తింటానని ప్లేట్ తీసుకుంటే వద్దు నేను తినిపిస్తానని బలవంతంగా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని అను మూతి తుడిచి నీ కోపం పోవాలంటే ఏం చెయ్యాలి, మునుపట్లా నువ్వు నాతో ఉండాలి, ఆ టైంలో నిన్ను వదులుకోలేక వేరే దారి లేక అలా చేశాను, నిన్ను లాక్ చేయడానికి కాదు, ప్రేమతో నిన్ను నా దాన్ని చేసుకోవాలని, నిజం దాచడం తప్పే, దానికోసం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను బేర్ చేస్తానను. నిమిషం పాటు సూటిగా చూసి ఏదైనా బేర్ చేస్తారా, నీకు నాకు మధ్య దూరం తప్ప ఇంకేదైనా భరిస్తాను. అయితే వినండి, నేను మీతో కలిసి ఈ ఇంట్లో ఉండాలన్నా మీ భార్యగా ఉండాలన్నా మీకు నాకు మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు, కేవలం పాపకి పేరెంట్స్గా మాత్రమే ఉండాలి, లైఫ్ లాంగ్ అను అని క్రిష్ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే మీరు అందరి ముందు
నా భర్త. కానీ 4 గోడల మధ్య మీరు నేను స్ట్రేంజర్స్. మీకు ఇష్టం లేకపోతే ఈ క్షణమే నా పాపని తీసుకొని నేను ఇంటి నుండి వెళ్ళిపోతానని అంటుంది అను. అను అన్న మాటలకి మనసు బాధతో మూలిగితే అను దగ్గరికి వచ్చి ఆమె ముఖాన్ని దోసిలలోకి తీసుకొని కోపంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకు నాకు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. తాళిని బయటికి తీసి ఇది నీ మీద నాకు సర్వ హక్కులు ఇచ్చింది. నాకు కావాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు. అందులో నేను మాత్రమే నిండి ఉండాలి. నువ్వు చూసే చూపుల్లో నా మీద ప్రేమ కనిపించాలి, కానీ కోపం, అసహ్యం కాదు అను. నువ్వు నీ అంతటి నువ్వే నా దగ్గరికి వచ్చే వరకు మన మధ్య ఏ ఫిజికల్ అటాచ్మెంట్ ఉండదు. నాతోనే ఉండు అను ప్లీజ్. ఏ ఇబ్బంది నీకు మన బేబీకి రాకుండా చూసుకుంటాను లైఫ్ లాంగ్. అను మౌనంగా చూస్తూ క్రిష్ చేతులు విడిపించుకొని, పగిలిన మనసు అతుక్కోదు అభి గారు అని బెడ్ మీద పడుకుంటుంది. భారంగా మారిన మనసుతో బాల్కనీలోకి నడిచి సిగరెట్ వెలిగించి తాగుతూ కదులుతున్న పాపని చూసి సిగరెట్ పడేసి మౌత్ వాష్ చేసుకొని పాపని తీసుకొని కౌచ్లో కూర్చొని గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడితే బుజ్జిది నాన్న గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రపోతుంది. అర్ధరాత్రి మెలకు వచ్చిన అను పక్కన లేని పాప కోసం చూస్తే క్రిష్ కౌచ్కి తల పెట్టుకొని పడుకొని ఉంటే గుండెల మీద నిద్రపోతున్న కూతుర్ని చూసి అను మనసు తృప్తిగా అనిపిస్తే తనని బాధ పెట్టడం గుర్తొచ్చి బాధగా మనసు మారుతుంది. అలా ఒక 1 రోజులు గడిచిపోతే అను మరో పాపలా చూసుకుంటూ ఆమె ఆరోగ్యంగా కోలుకునేలా చేస్తాడు క్రిష్. పాప అమ్మ కంటే నాన్నతోనే ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకొని క్రిష్ని విడవదు క్షణం కూడా. స్నానం చేసి వచ్చిన అనుకి క్రెడిట్లో నిద్రలేచి రాగం అందుకున్న కూతుర్ని చూసి కాసేపు కూడా ఆకలికి తట్టుకోలేదనంటూ బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని జాకెట్ హుక్స్ విప్పి కూతురి పొట్ట నింపుతుంది. ఇంటి నుండే వర్క్ చేస్తున్న క్రిష్ మీటింగ్ కూడా ఆన్లైన్లోనే అటెండ్ అయ్యి పాప కోసం వచ్చి డోర్ దగ్గరే ఆగిపోతాడు. ఒడిలో తల్లిని తన చిట్టి చిట్టి పాదాలతో తంతూ పాలు తాగుతూ ఉంటే కూతుర్ని చూస్తూ మురుస్తూ పాలు ఇస్తున్న అనుని చూసి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించి అను ముందుకి వెళ్తాడు. చీర కొంగు కింద వరకు జారు విడిచి డోర్ నాక్ చేసి రావచ్చు కదా అని అంటుంది. నా భార్యను నేను చూడటానికి పర్మిషన్ అవసరం లేదు. మన మధ్య నో సెక్స్, అంతేకాని నో లుక్స్ కాదు కదా అని నవ్వుతాడు. మూతి నల్లగా పెట్టుకొని బుజ్జిది కాలుతో తన్నేస్తున్న కొంగుని కిందకి లాక్కుంటే అంతగా లాగకు, నేను చూడనిది తాకనిది ఏమీ లేదు నీలో, యు నో ఇట్ అని నవ్వితే అను ఒళ్ళంతా కారం పూసినట్లుగా అవుతుంది. బుజ్జిది పాలు తాగి అలాగే నిద్రపోతే అను తీసుకోండి మీ పాప బొజ్జ ఫుల్ చేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతోందని క్రిష్ చేతిలో పెడితే దిష్టి పెట్టకు నా బేబీకి అని అంటూ మెత్తని టవల్తో మూతి తుడుస్తూ పాలు పట్టాక మూతి తుడవాలని తెలియదా అని క్రెడిట్లో వేసి అప్పటికే కొంచెం ఒళ్ళు చేసి ఉన్న పాపని ఆఫ్టర్ డెలివరీ కొంచెం లావు తగ్గిన అనుని గమనిస్తాడు. ఏంటలా చూస్తున్నారని అను కోపంగా అంటే టచింగ్స్ మాత్రమే లేవని చెప్పావు, లుక్స్ లేవని కాదు కదా అని కన్ను కొట్టి ల్యాప్టాప్ ముందేసుకుంటాడు క్రిష్. నిజంగా మాట మీద నిలబడతారా? ఎన్ని రోజులైనా నన్ను తాకరా? ఇలాగే ఉండిపోతారా అనుకొని టాబ్లెట్స్ వేసుకొని నెమ్మదిగా డోర్ వైపు వెళ్తుంటే కాలు విరుగుతాయి స్టెప్స్ దిగితే అన్న బేస్ వాయిస్కి డోర్ దగ్గరే ఆగిపోతుంది అను. నీకు ఇంకా స్టిచెస్ పూర్తిగా మానలేదు, రూమ్ దాటితే కాలు 2 విరిచేస్తాను, రూమ్ లైన్ వాకింగ్ చేయి అని ల్యాప్టాప్ మీద నుండి చూపును తిప్పకుండానే డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. క్రిష్ కోపానికి బెదిరి అను అడుగు వెనక్కి వేసి బుద్ధిగా పడుకున్న కూతుర్ని చూసి సోఫాలో కూర్చుంటుంది. వర్క్లో మునిగిపోయిన క్రిష్ గంట తర్వాత చూసేసరికి సోఫాలోనే కునికిపాట్లు తీస్తున్న అనుని చూసి టైం చూస్తాడు. ఇంకా లంచ్ టైం కూడా అవ్వకపోవడంతో అను వైపు చూస్తాడు. రాత్రిళ్ళు బుడ్డది నిద్రపోక ఇద్దరికి చుక్కలు చూపిస్తే అనుకి నిద్ర కరువవుతుంది. అనుని ఎత్తుకొని బెడ్ మీద చేర్చాలని చూసి చెయ్యిని వెనక్కి తీసుకొని అను అని గట్టిగా పిలుస్తాడు. ఆ పాప ఏడుస్తుందా అని లేస్తే లేదు, బెడ్ మీద ఫ్రీగా పడుకో అని సీరియస్గా అంటాడు. క్రిష్ వైపు చూసి లేచి బెడ్ ఎక్కుతుంది అను. మనసులో వేల ఆలోచనలు. క్రిష్కి మనసు విప్పి మాట్లాడాలని ఉన్నా అను వినే స్టేజ్లో లేదు. అనుకి మాట్లాడాలని ఉన్న ఆత్మాభిమానం తప్పు చేశాడన్న ఫీలింగ్తో తనలోని ఫీలింగ్స్ను దయలేకుండా తొక్కేస్తుంది. 3 నెలలు గడిచిపోతే బుజ్జిదానికి గ్రాండ్గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు క్రిష్. అటు బామ్మగారు మ్యాన్షన్కి, ఇటు క్రిష్ మ్యాన్షన్కి వన్ అండ్ ఓన్లీ చిట్టి ప్రిన్సెస్ కాబట్టి అటు బామ్మ రిలేటివ్స్ నుండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు అందరినీ పిలిస్తే ఇటు విశాల భాస్కర్ కూడా మనవరాలకి గిఫ్ట్స్ తీసుకొని కూతురికి కలిగిన హోదాకి కళ్ళు చెమ్మగిల్లుతాయి. బామ్మగారితో సహా అందరూ ఉదయమే క్రిష్ మ్యాన్షన్కి చేరుకుంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు. సరళ గారు మనవరాలి రాక కోసం సర్జరీని వాయిదా వేసుకుంటారు. కారణం
ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయి తను చనిపోతే పాపని చూడకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందని మెల్లిగా అడుగులు వేస్తున్న సరళ గారిని సూర్యదేవ్ గారు, సరళ నువ్వు నడవకూడదు, కూర్చో అని చైర్లో కూర్చోపెట్టి జ్యూస్ని అందిస్తాడు. అను టైం అవుతోందని క్రిష్ కేకలు వేస్తే కూతుర్ని పట్టు పరికిణీలో రెడీ చేసి చేతులకి క్రిష్ తీసుకున్న ప్లెయిన్ గాజులు, కాళ్ళకి పట్టీలు, నడుముకి చిట్టి వడ్డానం, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ పెట్టి అయిపోయింది మీ యువరాణి అలంకరణ అని క్రిష్ చేతిలో పెడుతుంది. కూతుర్ని కళ్ళ నిండుగా చూసుకొని ఫోన్లో క్యాప్చర్ చేసుకొని అను చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని బుగ్గకి ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని అంటాడు క్రిష్. అను మౌనంగా చూస్తూ ఉంటే వెళ్ళి రెడీ అవ్వు, కింద గ్రాని పిలుస్తోందని అంటాడు క్రిష్. అని అను సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి కూతురికి మ్యాచింగ్ శారీలో సింగిల్ పళ్ళు మీద రెడీ అయ్యి అర్ధగంటకి బెడ్రూమ్కి వస్తుంది. కూతురు నగలని పీకేస్తూ ఉంటే మరిపించి ఆడిస్తున్న క్రిష్ డోర్ తెరుచుకున్న సౌండ్కి తల తిప్పి చూస్తాడు. మెడలో మంగళసూత్రం తప్ప మరి ఏ నగలు లేకపోయినా బంగారంలో మెరిసిపోతున్న భార్యను చూసి నవ్వి దగ్గరికి వస్తూ వెనుక బ్లౌజ్ టసల్స్ని ముడివేస్తూ లుకింగ్ వెరీ ప్రెట్టి అని మెడ మీద చిరుముద్దు అదుతాడు. అను ఎదురుగా అద్దంలో కృష్ణే ఓరగా చూస్తూ కళ్ళు వాల్చేస్తే వెనుక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో తలపెట్టుకొని చాలా పెద్ద శిక్ష వేశావు జాలిలేని రాక్షసి అని అంటాడు నిట్టూరుస్తూ. ఏంటిది, అభి గారు నన్ను తాకనని మాటిచ్చారు, మాట తప్పుతారా? హగ్గిస్ కూడా లేకపోతే నేను అల్లాడిపోతానే దెయ్యం. ఇంత అందం ఇచ్చిన ఆ దేవుడు నీకు కాస్త కూడా దయ జాలి అనేది ఇవ్వలేదు, సో సాడ్ అని అంటాడు క్రిష్. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన అను క్రిష్ల జీవితంలోకి బుజ్జి యువరాణి వచ్చేసింది. అను క్రిష్ మీద కోపంతో తనకి పిచ్చి పిచ్చి షరతులన్నీ విధిస్తోంది. పాపం క్రిష్ తన మనసులో అను పైన ఉన్న ప్రేమ తప్ప మరేమీ లేదని అనుకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాడా? మరి క్రిష్ ప్రేమతో అను మనసుని మార్చగలుగుతాడా లేదా? మరి వీళ్ళ జీవితాల్లోకి వచ్చిన ఈ యువరాణి వీళ్ళ జీవితాల్ని ఆనందమయం చేయబోతుందా? మరి శాన్వి పరిస్థితి ఏంటి? సంతోషంగా ఉన్న వీళ్ళ జీవితంలోకి మళ్ళీ శాన్వి ఎలాంటి ప్రమాదం తీసుకురానుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.